హలో అండి. ఈరోజు నేను థర్డ్ క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్, ఇది 2024 న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో మనం ఏమీ లేదనుకుంటాం, కానీ థర్డ్ క్లాస్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా మనకి టెట్కి డిఎస్సికి ఉపయోగపడతాయి. ఇక్కడ నేను టెక్స్ట్ బుక్లో ఇక్కడ రాశానండి. ఓకేనా, ఇది చూద్దాం. వానదేవుడు, ఇతివృత్తం, పర్యావరణం. ఓకే, ప్రక్రియ వచ్చేసి గేయం. నెక్స్ట్ భాషను గురించి చూద్దాము. అమల అనే దాంట్లో ఆ, మా, లా అక్షరాలు ఉన్నవి. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. మనం పలికే ధ్వనులకు గుర్తులను ఏర్పరచుకున్నాం. ఈ గుర్తులనే అక్షరాలని అంటాం. ఈ అక్షరాలన్నిటినీ కలిపి వర్ణమాల అని అంటాం. వర్ణమాలలో ఆ నుంచి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటాం. సున్నా, అరసున్నా విసర్గాలను ఉభయాక్షరాలని అంటాం. కా నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అని అంటారు. ఇదండి ఫస్ట్ లెసన్. నెక్స్ట్ సెకండ్ లెసన్లో బాలభీముడు వచ్చేసి ఇతివృత్తం, ఇతిహాసం. రామాయణ భారతాలను మనం ఏమంటారు? ఇతిహాసాలని అంటారు. ప్రక్రియ వచ్చేసి కథ. ఇక్కడ బాలభీముడి తల్లి వచ్చేసి కుంతీదేవి. కుమారుడు ఎవరు అంటే బాలభీముడు. ఈ బాలభీముడి తండ్రి పాండురాజు. ఈ పాండురాజుకి 5 కొడుకులు. భీముడు అందులో 2వ వాడు. వాళ్ళ అన్న ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు భీముడికి తమ్ముళ్ళు. మొత్తం ఎంతమంది? 5. వీళ్ళు పంచ పాండవులు. పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు. ఆయన హస్తినాపురానికి రాజు. ధృతరాష్ట్రునికి 100 కొడుకులు. వారిని కౌరవులు అని అంటారు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు గురువు. ఇద్దరికి కూడా బలపరీక్ష పెట్టాడు. అందులో దుర్యోధనుడికి భీమునికి మధ్య గదా యుద్ధం జరిగింది. దాంట్లో భీముడు గెలిచాడు. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న భాష గురించి చూద్దాము. ప, ప, బ, బ, మ. వీటిని గుణింత అక్షరాలను పలికేటప్పుడు మన పెదవులు అనేవి కలుస్తాయి. అయితే పెదవులు కలిసే అక్షరాలను ఏమంటారు అంటే ఓష్ట్యాలు అని అంటాం. నెక్స్ట్ థర్డ్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. అమ్మ లెసన్. ఇక్కడ ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి విలువలు. ప్రక్రియ వచ్చేసి ఇది గేయం. ఈ అమ్మ అనే పాఠం బాలగేయాల్లోంచి తీసుకున్నారు. ఎవరు అంటే వేముగంటి నరసింహాచార్యులు. ఇది గుర్తుపెట్టుకోండి. బాలగేయాలు వేముగంటి నరసింహాచార్యులు. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న పదజాలం వచ్చేసి చిత్రాలు గీసేవారిని ఏమంటారు? చిత్రకారుడు. నాట్యం చేసేవారిని నాట్యకారులు అని అంటారు. పాటలు పాడేవారిని గాయకులు అని అంటారు. పుస్తకాలు చదివేవారిని పాఠకులు అని అంటారు. ఆటలు ఆడేవారిని ఆటగాళ్ళు. రచనలు చేసేవారిని రచయిత. కథలు చెప్పేవారిని కథకుడు అని అంటారు. నెక్స్ట్ ఈ లెసన్లో మనకి భాష గురించి అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు ఇచ్చారండి. అల్ప ప్రాణాక్షరాలు అంటే తేలికగా పలికే వాటిని, మహాప్రాణాక్షరాలు అంటే ఒత్తుపట్టి పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారని మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్ దయ. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి భూత దయ. ప్రక్రియ కథ. ఇక్కడ కపిలవస్తు నగరాన్ని శుద్ధోధనుడు అనే రాజు పరిపాలించేవాడు. అయితే ఈ శుద్ధోధనుడి కొడుకు ఎవరంటే గౌతముడు. ఈ గౌతముని యొక్క మిత్రుడు దేవదత్తుడు. ఇది ఒక స్టోరీ ఉంటుందండి. ఒక హంసను దేవదత్తుడు వేటాడితే అప్పుడు హంసకి బాణం తగిలి కింద పడిపోతే ఈ గౌతముడు ఏం చేస్తాడంటే దానికి ఉన్న బాణాన్ని తీసి దాన్ని కాపాడుతాడనమాట. సో ఈ దేవదత్తుడు ఈ హంస నాది అని చెప్పి అంటాడు. గౌతముడు ఇలాగా హింసించడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఇద్దరు కలిసి రాజుగారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు రాజుగారు ఏమని తీర్పు ఇస్తాడంటే, ఒకవేళ హంస చనిపోయి ఉంటే అది నీదయ్యేది,
కానీ గౌతముడు దాన్ని కాపాడినాడు కాబట్టి అది గౌతముడి సొంతం అయిద్దని చెప్పేసి ఇది ఒక స్టోరీ ఉంటుంది. నెక్స్ట్ ఆ స్టోరీ కింద ఇది ఉన్నదండి. కాఠిన్యం కంటే ప్రేమ దయ ఉన్న వాళ్ళకి అందరి మన్నన దొరుకుతుంది అనేసి ఇచ్చారు. నెక్స్ట్ లెసన్ మన పండుగలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ అండి. ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ సంభాషణ. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఉగాది చైత్రమాసం మొదటి తిథి పాడ్యమి రోజున వస్తుంది. చైత్రమాసం మొదటి తిథి పాడ్యమి రోజు. శ్రీరామనవమి చైత్రమాస శుద్ధ నవమి రోజు వస్తుంది. దసరా ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి నాడు వస్తుంది. రాముడు రావణాసురుణ్ణి సంహరించాడు అనేసి దసరా పండుగను జరుపుకుంటాము. మహాభారతంలోని పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలు తీసింది ఈరోజే. ఈ రోజును విజయదశమిగా పిలుస్తాం. దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తాం. జమ్మి చెట్టుకు పూజ చేస్తాం. ఇదే సమయంలో బతుకమ్మ పండుగ జరుపుకుంటాం. దసరా తర్వాత 20 రోజులకు దీపావళి. ఏ రోజు అంటే ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటాం. ఇక్కడ ఈ పండుగ రోజు లక్ష్మీ పూజలు చేస్తారు. నరకాసుర వధ జరిగిన సందర్భంగా ఈ పండుగ జరుపుకుంటారు. వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటారు? వినాయకుని యొక్క పుట్టినరోజును జరుపుకుంటారు. సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున సంక్రాంతిగా జరుపుకుంటారు. ఇంకా శివలింగోద్భవం జరిగిన రోజును శివరాత్రి అని అంటారు. శివలింగోద్భవం జరిగిన రోజును శివరాత్రి జరుపుకుంటారు. రంజాన్ ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల. వాళ్ళ పవిత్ర గ్రంథం ఖురాన్. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ఉండి నెల చివరన ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్ ఘనంగా జరుపుకుంటారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ మొహరం పండుగలు కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. బక్రీద్ మొహరం త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటారు. క్రిస్మస్ 25 డిసెంబర్న జరుపుకుంటారు. యేసు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం మెరిసింది. నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళిన 3 జ్ఞానులకు యేసు కనిపించాడట. నెక్స్ట్ వచ్చేసి లంబాడి తండాలో తీజ్ జరుపుకుంటారు. తీజ్ అనే పండుగ జరుపుకుంటారు. బొడ్డెమ్మ పండుగ వంటిది. ఈ తీజ్ అనే పండుగ బొడ్డెమ్మ పండుగ వంటిది. తండాలో ఆడపిల్లలు శీతల భవాని లంబాడి దేవత. ఈ శీతల భవాని అనే ఆమె లంబాడి దేవత. పూజ చేసిన తర్వాత ఈ పండుగ జరుపుతారు. అడవిలో దొరికే దూసేరు తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి, ఏ తీగలు? దూసేరు తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు. 9వ రోజున ఆడపిల్లలు మొలకెత్తిన నారును అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టలను నిమజ్జనం చేస్తారు. నెక్స్ట్ పీర్ల పండుగ. దీన్నే మొహరం అని అంటారు. హిందువులు ముస్లింలు కలిసి జరుపుకుంటారు. వినాయక నిమజ్జనం రోజున ముస్లింలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనాలకు నీళ్ళు అందిస్తారు. అంతే అండి. ఇది ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ ఈ లెసన్లో మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. బొడ్డెమ్మ ఆడపిల్లల పండుగ. ఇందాక మనం తీజ్ పండుగ బొడ్డెమ్మను పోలి ఉంటుంది అనుకున్నాం కదా. సో ఇక్కడ బొడ్డెమ్మ ఆడపిల్లల పండుగ. కన్నపిల్లలు బాలికలు తమ పెండ్లి ఘనంగా మంచిగా జరగాలని ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద బహుళ అమావాస్య. భాద్రపద బహుళ అమావాస్య దానికంటే ముందు ప్రారంభం అవుతుంది. 9 రోజులు ఆడి పాడి అమావాస్య ముందే బొడ్డెమ్మలను నిమజ్జనం చేస్తారు. తీజులో కూడా 9 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు. పుట్టమన్నుతో గద్దెను చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపలి చెట్టును పెడతారు. అక్కడే గౌరమ్మను పెట్టి పూలతో అలంకరించి ఆడుకుంటారు. ఇది బంజారాల తీజ్ పండుగను పోలి ఉంటుంది. ఇక్కడ మనకి మహాప్రాణాక్షరాలు అనేసి ఇచ్చారు. నెక్స్ట్ మనకు వచ్చేసి కాకుల లెక్క. ఈ కాకుల లెక్క ఇతివృత్తం వచ్చేసి హాస్యం, ప్రక్రియ వచ్చేసి కథ. ఇదేంటి అక్బర్ బీర్బల్ స్టోరీ ఇది మొత్తం కూడా. అయితే ఈ లెసన్లో ఇంకా పదజాలం వచ్చేసి
మనకి మహాప్రాణాక్షరాలే ఇచ్చారండి ఇక్కడ కూడా. నెక్స్ట్ లేగదూడ అనే లెసన్ ఇచ్చారు. ఈ లేగదూడ వచ్చేసి ఇతివృత్తం భూతదయ. నెక్స్ట్ ప్రక్రియ గేయం అనమాట. మనకి ఇందాక దయా లెసన్లో కూడా ఇతివృత్తం వచ్చేసి భూతదయానే. ఇప్పుడు లేగదూడ లెసన్లో కూడా ఇతివృత్తం భూతదయానే. అంటే పశువులు జంతువుల పట్ల ప్రేమ కలిగి ఉంటే దాన్ని ఏమంటారు? భూత దయ అనమాట. సో ఈ లెసన్ ఒక గేయం అనమాట. నెక్స్ట్ ఈ లెసన్లో వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే భాష గురించి సరిగా ఉన్న వాటిని టిక్ చేయమని ఇచ్చారు. అంతే అండి. నీటి అందాలు లెసన్ ప్రక్రియ వచ్చేసి వ్యాసం, ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థలాలు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి తప్పకుండా మనకు ఒక బిట్ అనేది వస్తుంది. ఇందులో వచ్చేసి లక్నవరం, అది విశాలమైన స్థలంలో 2 గుట్టల మధ్య ఉన్న అందమైన చెరువు, అదే లక్నవరం చెరువు. జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి దగ్గరలో ఉన్నది. ఇది అడవి ప్రాంతంలో గుట్టల మధ్య అందమైన విహారయాత్రా స్థలం. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 212 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చెరువును కాకతీయులు రాజులు తవ్వించారు. చెరువు నీటి వల్ల వేల ఎకరాల భూమిలో సాగులోకి వచ్చింది. ఈ చెరువు 13 ద్వీపాలు ఉన్నాయి. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ 3 ద్వీపాలను కలుపుతూ రోప్ వే ఏర్పాటు చేసింది. నెక్స్ట్ కుంటాల, ఆదిలాబాదును తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు. ఈ జిల్లాలో సహజ సిద్ధమైన అడవులతో పాటు అందమైన జలపాతాలు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతంగా పేరు పొందిన కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది. ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉన్నది. పూర్వం శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసం ఉన్నట్లు చెబుతారు. అందుకే మొదట్లో ఈ ప్రాంతాన్ని కుంతల అని పిలిచేవారు. రాను రాను దీన్ని కుంటాలగా పిలుస్తున్నారు. ఈ జలపాతం నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే 44 జాతీయ రహదారి మీద ఉన్న నేరేడికొండ మండలానికి కేంద్రంగా 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దాదాపు 145 అడుగులు 45 మీటర్ల ఎత్తులో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి పురాతన శివలింగం ప్రతిష్ఠితమై ఉన్నది. ప్రతి శివరాత్రి రోజున ఇక్కడ గిరిజన ప్రజలు పూజలను నిర్వహిస్తారు. నెక్స్ట్ నాగార్జున సాగర్, ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం ఈ నాగార్జున సాగర్. నల్గొండ జిల్లాలో కృష్ణా నది మీద దీన్ని నిర్మించారు. 1955లో భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశాడు. ఇక్కడ నుండి 14 కిలోమీటర్లు లాంచ్లో ప్రయాణం చేస్తే నాగార్జునకొండ వస్తుంది. ఇక్కడ పురాతన శాఖ వాళ్ళు జరిపిన తవ్వకాలలో అనేక బౌద్ధ శిల్పాలు దొరికినాయి. అవి క్రీస్తు శకం 1 నుండి 3వ శతాబ్ద కాలం నాటివి. వీటికి మ్యూజియంను ఏర్పాటు చేసి సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. ఇక్ష్వాక రాజులు ఈ ప్రాంతాన్ని విజయపురి పేరుతో పరిపాలించారు. నాగార్జున సాగర్ నుండి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే అనుపు అనే ప్రదేశం వస్తుంది. ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. నాగార్జున సాగర్ భారతదేశంలో 2వ అతిపెద్ద బహుళార్థక ప్రాజెక్ట్. సాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే ప్రాజెక్టు ఇది. ఇక్కడ రోజు 810 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇది మొన్న టెట్లో ఇచ్చారు. అంతే అండి, ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ మనకి ఈ పదజాలం వచ్చేసి నెక్స్ట్ లెసన్ వచ్చేసి మతిమరుపు ఈగ, ప్రక్రియ వచ్చేసి కథ, ఇతివృత్తం వచ్చేసి హాస్యం అనమాట. ఇలాగా ఇచ్చారండి ఒకటి స్టోరీ లెక్క. అయితే నేను నార్మల్గా ఇలా రాశాను. ఇల్లలుకుతూ ఈగ తన పేరును మర్చిపోతుంది. ఒకరి తర్వాత ఒకరిని ఈగ తన పేరు ఏమిటి అనేది అడుగుతుంది ఈ స్టోరీలో. సో నేను దాన్ని ఒకదాని తర్వాత ఒకటి రాశాను. ఈగ తన పేరు అడిగిన వరుస క్రమం. లేగ దూడను అడుగుతుంది ఫస్ట్. నెక్స్ట్ దూడ తల్లి ఆవుని నా పేరేంటి అని అడుగుతుంది. అప్పుడు ఆవును మేపే మల్లన్నని అడుగుతుంది. నెక్స్ట్ నీడని ఇచ్చే చెట్టుని, నెక్స్ట్ చెట్టు కింద ఉన్న గుర్రాన్ని అడుగుతుంది. గుర్రం కడుపులో పిల్లమ్మని కూడా అడుగుతుంది అనమాట. అప్పుడు ఆ పిల్లమ్మ నీ పేరు ఈగ అని
చెప్తుంది. ఇది లెసన్లో ఉన్న స్టోరీ అన్నమాట. హ్రస్వ అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి కావాలి. ప్రక్రియ గేయం అండి. ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి పరిశీలన. దీర్ఘాక్షరాలు ఇందాక లెసన్లో హ్రస్వాలు, ఇప్పుడు దీర్ఘాక్షరాలు ఇచ్చారు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి వేమన శతకం. వేమన శతకం ప్రక్రియ పద్యాలు, ఇతివృత్తం వచ్చేసి విలువలు. ఇవన్నీ కూడా పద్యాలు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి అర్థాలు. ఉర్వి అంటే భూమి, సజ్జనులు మంచివారు, అధికుడు అంటే గొప్పవాడు, తండోపతండాలుగా అంటే గుంపులు గుంపులుగా. వ్యతిరేక పదాలు. కోపం అంటే ఏంటి? శాంతం. దుర్జనులు అంటే ఇక్కడ మంచివారు. గురుమిత్రులు ముచ్చుగుణములు లేనివారు అంటే ముచ్చు అంటే చెడ్డ అన్నమాట, ఇక్కడ మంచి. పిరికివానికి ఉండకూడదు, పిరికివాడు అంటే ధైర్యవంతుడు. మేలు కీడు. అంతే అండి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. ఈ లెసన్లో చూద్దాము. జూన్ 2న 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది మన తెలంగాణ. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి అధికార చిహ్నాలను ఎంచుకున్నారు. మన రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, దీన్నే షమి వృక్షం, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వుని ఎంపిక చేశారు. తెలంగాణ ప్రజలు బోలాతనానికి ప్రేమకు గుర్తుగా జింకను తీసుకొని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగం. దసరా పండుగ రోజున తెలంగాణ ప్రజలు ఊరి పొలిమేరును దాటి వెళ్ళడం ఒక ఆనవాయితీ. అలా వెళ్ళిన ప్రజలు ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పాలపిట్టను చూడడం ఒక రివాజు. పాలపిట్ట దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. స్వేచ్ఛగా చిహ్నంగా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేశారు. భారతంలో పాండవులు వనవాసం చేస్తున్న వేళ తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీదనే దాచిపెట్టారని, వాటి ద్వారానే విజయం సాధించారని పురాణ కథ చెబుతున్నది. తెలంగాణ అతిపెద్ద పండుగ దసరా పండుగ. ఆ రోజు పాలపిట్టను చూడడానికి ఊరి పొలిమేర దాటి పాలపిట్టను చూసిన ప్రజలు జమ్మి చెట్టును పూజించి దాన్ని తీసుకుని మిత్రులకు ఇచ్చి అలాయి బలాయి తీసుకుంటారు. అలాగే తెలంగాణలో జమ్మి ఆకులు బంగారం అని కూడా పిలుస్తారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు బంగారాలను ఇచ్చి కాళ్ళకు మొక్కి దీవెనలు తీసుకుంటారు. జమ్మి చెట్టు విజయానికి గుర్తు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఈ వృక్షాన్ని చిహ్నంగా ఎంపిక చేశారు. బతుకమ్మ సిగలోన తంగేడు పువ్వు బతుకంతా బంగారమై నవ్వు. బతుకమ్మ బంగారం రంగుల్ని అద్దేది తంగేడు పువ్వు. తాంబాలంలో తంగేడు పువ్వు లేనిదే బతుకమ్మ తయారు కాదు. స్త్రీలకు తంగేడు పూలతో సింగారించిన బతుకమ్మ పండుగే పెద్ద పండుగ. భారతదేశంలో ఇతర ప్రాంతాలలో ఇట్లా పూలతోని పండుగ చేసుకునే సందర్భాలు తక్కువ. తంగేడు పూలకు ఔషధ గుణములు ఉన్నవి. పసుపు వర్ణపు తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర సిగలో పుష్పమై అలంకరించబడింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నమైంది. తెలంగాణ స్త్రీ పవిత్రంగా ఆడుకునే బతుకమ్మ పండుగ ప్రభుత్వం గుర్తించిన రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అంతే అండి ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ మన దేశం భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాలకు అధికారిక చిహ్నాలు ఉంటాయి. అదేవిధంగా మన దేశానికి కూడా చిహ్నాలు ఉన్నాయి. వీటిని జాతీయ చిహ్నాలు అంటారు. 3 రంగులు జెండా మన జాతీయ జెండా. జాతీయ పక్షి నెమలి, జాతీయ జంతువు పులి, జాతీయ వృక్షం మర్రి చెట్టు, జాతీయ పుష్పం తామర, జాతీయ ఫలం మామిడి పండు. దేశ సమగ్రతను సమైక్యతను ప్రతీక అయిన మన జాతీయ పతాకంలో 3 రంగులు ఉన్నాయి. కషాయం తెలుపు, ఆకుపచ్చ, తెలుపు రంగు మధ్యలో అశోక చక్రం ఉన్నది. కషాయ రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీక. తెలుపు రంగు శాంతి సత్యానికి చిహ్నం. ఆకుపచ్చ రంగు నమ్మకానికి సమృద్ధికి భూమికి సంకేతం. జెండా మధ్యలో నీల రంగులో ఉన్న అశోక చక్రం 24 ఆకులు ఉన్నాయి. ఈ 24 ఆకులు 24 గంటలకు క్రమశిక్షణకు ధర్మానికి సంకేతం. ఇది సూర్యబింబానికి సూచిక.
ఇందులో వచ్చేసి ద్విత్వాక్షరాలు ఇచ్చారు. ద్విత్వాక్షరాలు అంటే ఏ అక్షరానికి అదే ఒత్తు వస్తే ద్విత్వాక్షరం. నెక్స్ట్ లెసన్ వచ్చేసి తోటతల్లి అనే లెసన్. ప్రక్రియ గేయం. ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం. గ్రామర్ వచ్చేసి సంశ్లేష అక్షరాలు ఇచ్చారండి. అంటే ఏంటి, ఒక అక్షరానికి 2 ఒత్తులు వస్తే వాటిని ఏమంటారు, సంశ్లేష అక్షరాలు అని అంటారు. ఇది నెక్స్ట్ పక్షులు అనేది ఒక గేయాన్ని ఇచ్చారు. మహాత్ముడు అనే లెసన్. మహాత్ముడు అనే లెసన్ ప్రక్రియ వచ్చేసి వ్యాసం అండి. ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి. వ్యాసం, ఇతివృత్తం, స్ఫూర్తి. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్: మన దేశానికి స్వాతంత్రం తేవడం కోసం అహింసా మార్గంలో పోరాడిన మహనీయుడు ఎవరు? గాంధీజీ. ఆయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించాడు. ఆయన తండ్రి కరమ్చంద్ గాంధీ, తల్లి పుత్లిబాయి. గాంధీజీ ఆసక్తి గమనించిన తండ్రి ఒక రోజున శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకాన్ని గాంధీజీకి ఇచ్చాడు. గుడ్డి వాళ్ళైన తల్లిదండ్రులను సేవ చేసిన శ్రవణ కుమారుని కథ గాంధీని బాగా ఆలోచింపజేసింది. తాను కూడా శ్రవణునిలాగా తల్లిదండ్రులకు, పెద్దలకు సేవ చేయాలని అనుకున్నాడు. అట్లాగే ఒకసారి గాంధీజీ సత్య హరిశ్చంద్ర నాటకం చూశాడు. హరిశ్చంద్రుడు సత్యం కోసం పడిన కష్టాలను నాటకం ద్వారా గాంధీజీ తెలుసుకున్నాడు. నాటి నుండి తాను కూడా సత్యాన్నే పలకాలని నిర్ణయించుకున్నాడు. గాంధీజీ జీవితంలో క్రమశిక్షణ, సత్యం, అహింస మొదలైన మార్గాలను ఆయన అనుసరించాడు. ఒకరోజు గాంధీజీ వచ్చిన ఉత్తరాలను ఆయన కార్యదర్శి సమాధానాలు రాస్తున్నాడు. ఒక తెల్ల కాగితం తీసి చింపి రాయబోతున్నాడు. ఇదంతా గాంధీజీ గమనించాడు. కార్యదర్శిని మందలిస్తూ, కార్డుతో సరిపోయేదానికి కాగితం ఎందుకు, కవరు, అదనపు పోస్టేజీని ఎందుకు వృధా చేయడం అన్నాడు. కార్యదర్శి పొదుపు విషయంలో గాంధీజీ దగ్గర మంచి గుణపాఠం నేర్చుకున్నాడు. నెక్స్ట్, ఇట్లాగే సమనబతి ఆశ్రమంలో అన్నం తినే చోట బోర్డు మీద ఆశ్రమం ఆస్తి అందరిది, ఇది ఈ దేశంలో చాలా బీద వాళ్ళ ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నానని రాయించాడు. అంతే అండి ఈ లెసన్లో. ఆయన భార్య వచ్చేసి కస్తూరిబాయి. నెక్స్ట్ ఈ లెసన్లో పదజాలం వచ్చేసి అర్థాలు: అహింస అంటే ఏంటి, హింస లేని. వృధా అంటే అనవసరంగా వాడడం. మహనీయుడు అంటే గొప్పవాడు. అంతే. నెక్స్ట్ వచ్చేసి ఆట బతుకు అనేది ఒక గేయాన్ని ఇచ్చారు. చెట్టు కోరిక. చెట్టు కోరిక ప్రక్రియ వచ్చేసి కథ. ఇతరత్వం వచ్చేసి సృజనాత్మకత. ఓకే, ఈ లెసన్లో అంతగా ఏమి ఇంపార్టెంట్ ఏమి ఉండవండి. గ్రామర్ పార్ట్, ద్విత్వాక్షరాలు, సంయుక్త అక్షరాలు, సంశ్లేష అక్షరాలు ఇచ్చారు. సో ఇది ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్. ఇంతటితో 3rd క్లాస్లో ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.